మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, మనం గతంలో చెప్పాం. గోదావరి జిల్లాలో ఓ మిత్రుడున్నారండి. ఆయన సౌదీలో ఉంటారు. ఈయనండి మనకి సోషల్ మీడియాలో విజయరామ్ గారి వీడియోస్ చూడనివ్వండి, ఈ ప్రకృతి వ్యవసాయం గురించి అంటే గతం నుంచి కూడా కుటుంబ నేపథ్యం. అయినా కూడా ఇప్పుడు జరుగుతున్న విధ్వంసాలు, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న ఏవైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో అన్నిటి గురించి కూడా నన్ను కూడా సోషల్ మీడియాలో చూసే నాకు పరిచయం అయ్యి, నాతో దాదాపు ఫస్ట్ టైమ్ ఫోన్ చేసినప్పుడు దాదాపు 15 నిమిషాలు దగ్గర దగ్గరగా మాట్లాడి, మాకు గోదావరి జిల్లాలో ఎవరైనా మిత్రులుంటే, మా పొలం 7 ఎకరాల దగ్గర దగ్గరగా ఉందండి. 7 ఎకరాల 50 సెంట్లు. అది మేము వాళ్ళకి ఇస్తామండి. కౌలు గురించి అయితే ఆలోచించొద్దండి. ఒక బస్తా అటు ఇటు అయినా ఇద్దామని చెప్పి ఆయన అన్నప్పుడు, నేను గోదావరి జిల్లాలో కొంతమంది మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగితే వాళ్ళేంటంటే, మాకు సాధ్యం కాదండి. మేము కూడా కుటుంబం కోసం చేస్తున్నాము. ఇక్కడ ఒకటి ఆలోచిస్తాను మిత్రులారా. ఎందుకంటే శ్రమ చేయకోకుండా వచ్చేయాలి అని ఏదైతే ఉందో ఆ కమర్షియల్ ఆలోచన ముందే తొలగించాలి. గోవుని సాక్కోకుండా ప్రకృతి వ్యవసాయం చేయడం అనేది అది అసాధ్యం. ప్రతి ఒక్కరూ గోవుని సాకాలి. మీద ఆధారపడే ఇప్పుడు గోమయం, గోమూత్రం లేనిదే ఎలా వ్యవసాయం చేస్తాం? అది మనం ఒకసారి ఆలోచించాలి. అలాగే ఈయనేం చెప్పారంటే అండి, మాకు దగ్గరలో గురవైపాలెం దగ్గర ఒక ఆయన ఉన్నారండి అంటే, ఆయనను మా మిత్రుడు ఒక ఆయన చేస్తారంటే, ఆయన స్టార్టింగ్‌లో చేస్తానని చెప్పి ఆయన కూడా ఏమన్నారంటే, అంత దూరం అయితే నేను వెళ్ళలేనండి. దాదాపు మాకు ఇక్కడికి 102 కిలోమీటర్ల దగ్గర దగ్గరగా వస్తుందండి. ఆయన కూడా చేయలేమంటే, నాతో పాటు ఎవరైతే ఉన్నారో మా మిత్రులు నాగబాబు ఎవరైతే ఉన్నారో ఆయనేమన్నారంటే, "ఒకసారి ముందు పొలం చూద్దామండి." ఈయన కూడా అదే చెప్పారండి. ఏమన్నారంటే, "ముందు ఒక్కసారి పొలం చూడండి. మీకు నచ్చుతుంది" అని అన్నారు. ఆ ఉద్దేశంతోనే అంటే పొలం నచ్చడం, నచ్చకపోవడం కాదండి. భూమిని బాగు చేయాలన్న ఆలోచన ఏదైతే ఉందో, ఆ ఉద్యమంలో మేమందరం కలిసి నడుస్తున్నాం. కాకపోతే ఈయనేమన్నారంటే, "మీరు జీవామృతం తెచ్చుకున్నా, ఘనజీవామృతం తెచ్చుకున్నా లోపలికి నడిచెళ్ళే అవసరం ఉండదండి. రోడ్డు పక్కనే ఉంటుంది" అని వీడియో చేస్తే, ఒక మిత్రుడు కామెంట్ కూడా పెట్టారు. అంటే రోడ్డు పక్క పొలాలే చేస్తారా? లోపల పొలాలు చేయరని. అన్నీ చేద్దామండి. అంటే ఈయనేమన్నారంటే అంత ప్రయాసపడి దాదాపు 100 కిలోమీటర్లకు పైగా అంటే కృష్ణా జిల్లా నుంచి గోదావరి జిల్లా ఈ పక్క వస్తా ఉన్నారంటే, మీకు ఏదైనా అనుకూలంగా ఉండాలి ఆయన చెప్పడం. అదే నేను మీ అందరికీ వివరించే ప్రయత్నం చేశాను. అట్లాగే ఈ మొన్న 29వ తారీఖున ఈయన సౌదీ నుంచి రావడం. ఈరోజు 3వ తారీఖు 4 రోజులు మాకు సమయం లేక ఈరోజు మా మిత్రుని కలవడానికి రావడం జరిగింది. అయ్యా నమస్కారం. 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 అయ్యా ఈయనేంటంటే మంచి భావాలతో ఉన్నారండి. ఈయన కుటుంబ నేపథ్యమో, లేదా కుటుంబ పరిస్థితులో, లేకపోతే ఆయనకున్న ఆర్థిక పరిస్థితులు బట్టి ఆయనేదో వేరే దేశంలో ఉండి జాబ్ చేసుకున్నారు తప్ప, ఎంత ఇష్టమో భూమి అంటే నేను వచ్చి పొలం చూసినాక, నాకు ఒక్క బస్తా కౌలొద్దండి అని అన్నప్పుడు నేను ఒకటే అన్నాను. లేదండి చుట్టుపక్కల ఎలా ఇస్తున్నారో దాన్ని బట్టి ఖచ్చితంగా ఇచ్చి ఏర్పాటు చేస్తాను. ఎందుకంటే అండి, ఇలాంటి భావాలతో ఉన్నవాళ్ళు ముందుకొచ్చి మనబోటి వాళ్ళకి భూమి ఇవ్వకపోతే మనం ఏం చేస్తాం? ఈ రోజున నా నేపథ్యం చూసుకుంటే నాకున్న సొంత భూమి చాలా తక్కువండి. అదే ఏదో కొంచెం ఉంటే అది కూడా ఆక్వాలోకెళ్ళిపోవడం. ఈ రోజున కొన్ని మంచి మంచి భావాలతో మా మిత్రుడు శ్రీరామకృష్ణ గారు ఎవరైతే ఉన్నారో కోరుకుల ప్రాంతంలో ఆయన కూడా మనకు భూమిని ఇవ్వడం. ఎందుకంటే నాకంటే సీనియర్ అని చెప్పాలి శ్రీరామకృష్ణ గారు. నాకంటే దాదాపు 5, 6 సంవత్సరాల ముందు నుంచి కూడా ఆయన ప్రకృతి వ్యవసాయం చేయడం, ఆర్థికంగా చిన్న చిన్న ఇబ్బందులు రావడం, ఆయన కూడా చేయలేకపోవడం, అది మనకు అప్పచెప్పడం. నిజంగా అది మనకు అప్పచెప్పినాకండి అద్భుతాలు చేసామని చెప్పాలి. ఎందుకంటే నవారా, కులాకరు, మాపిళ్ళ సాంబా ఏస్తే ఆయన చెప్పనివ్వండి, వేరే వాళ్ళు చెప్పనివ్వండి, ఒక గింజ కూడా తీయలేరండి. ప్రకృతి విపత్తులకి నవారా, కులాకరు పడిపోతుంది. మాపిళ్ళ సాంబా వచ్చేసి 7 నెలల పంట కదా! అప్పుడు కూడా ఏవైతే పక్షులు ఉంటాయో అవి తినేస్తాయి అన్నప్పుడు మేమండి రామచిలకలు, పావురాళ్ళు తినంగా మనకి కులాకరిగా నవారా గాని 13 బస్తాలు అయిందండి ఎకరాకి. అద్భుతం కదండి! నేనదే చెప్పాను. చాలా మంది మిత్రులు ఏమన్నారంటే ఆటికి వలలేయండి, లేకపోతే మనుషులను పెట్టి వాటిని తోలించండి, రకరకాలుగా చెప్పారు. గురువుగారికి నేను ఒక మాట చెప్పాను. అయ్యా అద్భుతంగా మా పొలంలోకి పక్షులు వస్తా ఉన్నాయంటే ఆయన ఏమన్నారంటే, "సోమవారే మిమ్మల్ని అక్కడ పంపించారేమో" అన్నారు. నేను కూడా అది పూర్తిగా విశ్వసించానండి. అందుకని అందులో అద్భుతాలు చేయగలిగాం. గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం మన మిత్రులందరూ కూడా గమనిస్తా ఉన్నారు. అంటే మనం నారు పోసిన కాంచి, నాట్లేసిన కాంచి, కోతలు కోసి, ఆటిని నూర్చి గోడౌన్‌కి చేరే వరకు కూడా నేనేం చేస్తానో ప్రతిదీ మీకు చెప్పే ప్రయత్నం చేశాను. అయ్యా అంటే ఈ విషయం ఎందుకు చెప్పాలంటే, ఇలాంటి మంచి మంచి భావాలున్న మిత్రులు ఎవరైతే ఉన్నారో ముందుకొచ్చారు. ఆయన ఒకటే అన్నారు, "మీరు ఎన్నాళ్ళు చేయగలిగితే అన్నాళ్ళు చేయండి. భూమిని బాగు చేయండి. మా కుటుంబానికి మంచి ఆహారం ఇవ్వండి." ఈయనండి ఇది చింతలూరు సన్నాలని చెప్పేసేసి ఇచ్చారంటండి. ఇందులో చింతలూరు సన్నాలన్నది నాకెక్కడ కనిపించలేదు. ఇందులో రకరకాల బియ్యాలు
యాడ్ అయ్యి ఆఖరికి మన రేషన్ బియ్యం కూడా యాడ్ అయినాయండి. మీరు గమనిస్తే చూసారండి. ఈయనండి ఎక్కడో ఇతర దేశాల్లో ఉండి చూసారండి. ఈయనకి 2 పిల్లలండి. అమ్మ నీ పేరు చెప్తాను, నీ పేరు చెప్పు. ఏం పేరు? సత్య హర్షిత్. సత్య హర్షిత్. సత్య హర్షిత్. అమ్మ నీ పేరు చెప్తాను. శ్రీ సాయి శ్రేష్ఠ. 2 పిల్లలు. మరి ఈయన కుటుంబం కోసం ఎక్కడో ఉండి మంచి ఆహారం కుటుంబానికి అందించాలని చెప్పి ఈయన ఆన్లైన్లో బుక్ చేసుకుని, ఇది ఒకటి కాదండి, ఇంకా చూపించారు, చాలా చూపించారు. అన్నీ చూపించే సమయం లేదు. ఎందుకంటే అండి నేను అదే చెప్తా ఉన్నాను, ఈయన అంత డబ్బు ఖర్చు పెట్టి కేజీ 150, 180 రూపాయలు, 200 రూపాయలు తీసుకుని కూడా మంచి ఆహారం అందించాలంటే ఎంత బాధండి. నేను అదే చెప్తున్నాను, నేనైనా గురుగారు విజయరామ్ గారు అయినా డబ్బు ఉంటే సరిపోదు. మేము గతంలో కూడా చెప్పాం, ఫ్యామిలీ డాక్టర్ కాదు, ఫ్యామిలీ ఫార్మర్ కావాలి. నిజంగా అండి, ఫ్యామిలీ ఫార్మర్ ఎవరైతే ఉన్నారో నిజంగా భగవంతుడితో సమానం అని చెప్పి ప్రకృతి ప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తా ఉంటారు. ఈ రోజున క్యాన్సర్ హాస్పిటల్స్ ఎవరైతే ఉన్నారో నిన్న చెప్పారు, గుంటూరు దగ్గర విజయరామ్ గారు మీటింగ్ పెడితే క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎండుమిర్చి రైతులు పండిస్తున్నారు కదండి, ముందు వాళ్ళకి కమిషన్ ఇవ్వాలంట. ఎందుకని? ఎండుమిర్చికి 30 సార్లు మందులు కొట్టకపోతే ఇలా క్యాన్సర్ రాదు కదా. క్యాన్సర్ వస్తుంది కాబట్టి హాస్పిటల్కి వెళ్తాను. ముందు ఎండుమిర్చి కొట్టే రైతులు ఎవరైతే ఉన్నారో, ఎండుమిర్చి పండించే వాళ్ళు, వాళ్ళకి డబ్బులు ఇచ్చిన తర్వాత మిగిలినవి ఉంటే డాక్టర్లు తీసుకోవాలని చెప్తా ఉంటే నిజంగా ఆ సభలో అందరూ నవ్వుతా ఉన్నారు. అంతే కదండి, ఎంత బాధ అండి. ఎంత విధ్వంసం చేస్తారు 60-70 సంవత్సరాల్లో. అలాగే మా మిత్రుడు శ్రీనివాస్ గారు మాట్లాడతారు. అయ్యా మీ భావాలు చెప్పండి. నమస్తే సార్. మీరు మా ఇంటికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అయ్యా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అది నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఈ గత 2 సంవత్సరాల నుంచి నేను తింటున్నవి నిజమైన చింతలూరు సన్నాలు కాదు, నిజమైన సిద్ధ సన్నాలు కాదు, నిజమైన బహురూపి కాదని చాలా బాధ అనిపించింది. నేను అదే కోరుకుంటున్నాను, మనం ఎవ్వరం మోసపోకూడదు. అందుకే మనకి ఖచ్చితంగా ఫ్యామిలీ ఫార్మర్ అవసరం ఉంది. ఫ్యామిలీ ఫార్మర్ పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పొలంలో చూసి మన ఫ్యామిలీ ఫార్మర్ ఇచ్చినవి మాత్రమే తీసుకుని మన పిల్లలకి ఇస్తే మన పిల్లల ఆరోగ్యం బాగుంటుంది, మన ఆరోగ్యం బాగుంటుంది. ఇది నా మనవి. మనం అందరం కూడా ఫ్యామిలీ ఫార్మర్ని పెట్టుకోవాలి. నా ఉద్దేశం ప్రకారం ఫ్యామిలీ డాక్టర్ కంటే ఫ్యామిలీ ఫార్మర్ ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, మన దేశ భవిష్యత్తు బాగుండాలన్నా, మన యువత అందరూ శక్తివంతంగా తయారవ్వాలన్నా మనం నిజమైన ప్రకృతి ఆహారం మన కుటుంబానికి, మన బంధువులకి ఫ్యామిలీ ఫార్మర్ ద్వారా చేరవేయాలి. అప్పుడే మనకి ఇంతమంది కృషి చేసి తీసుకొచ్చిన స్వాతంత్రం మనకి ఫలవంతం అవుతుంది. థ్యాంక్ యూ ఆల్. నమస్కారం. అలాగండి మన మిత్రులకి ఇక్కడ చూసుకుంటే ఒక 3 రకాల బియ్యం తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూస్తే అండి ఇది నవారా అండి. ఇక్కడ చూస్తే ఇది బహురూపి అండి. ఇక్కడ చూసారండి ఎక్కడా కూడా ఒక గింజ కూడా వేరేది యాడ్ అవ్వలేదు. మన మిత్రులందరికీ కూడా మనకి ఏవైతే మా మిత్రులు 2-3 మిల్లులు ఉన్నాయో అందులోనే మిల్లింగ్ చేయించి పంపడం. ఎక్కడా కూడా కెమికల్ ఫార్మింగ్లో చేసినవి ఏ గింజ కలవకూడదు. అట్లాగే మన మిత్రుడికి మన దగ్గరే పడిన అపరాలు ఏవైతే ఉన్నాయో అట్లా మినువులను శత్రువు స్థానాలు కూడా తీసుకురావడం జరిగింది. అదే చెప్తున్నాను ఏంటంటే, ఇట్లాంటి మిత్రులు ఏదో కాస్త ఎక్కడో ఉండి ఏదో వాళ్ళ కోసం వాళ్ళ కుటుంబం కోసం కొంచెం డబ్బు సంపాదించుకుని ఈ ఆహారం కోసం ఖర్చు పెడతా ఉంటే ఈ రోజున ఎట్లా అయిపోయింది అంటే దళారీ వ్యవస్థ ఏదైతే ఉందో అది పూర్తిగా కల్తీమయమైపోవడంతో పాటు మంచి ఆహారం ఇవ్వని పరిస్థితికి వచ్చేసారండి. నేను అదే ఆలోచిస్తున్నానండి. ఏంటంటే మనము టూర్లకి, పిక్నిక్లకి, లేకపోతే సంబరాలకి, జాతరలకని టైం వేస్ట్ చేస్తూ ఉంటాం, తీర్థాలకని. నేను అదే చెప్తాను, 6 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో మీ కుటుంబంలో నలుగురు ఉంటే ఒక్కొక్క మనిషి వెళ్ళి ఎవరైతే రైతులు చేస్తా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు ఏవే వస్తువులు కావాలో తెచ్చుకునే ప్రయత్నం చేస్తే మీ కుటుంబంలో నలుగురు బాగుంటారు కదా. అది మీరు అందరూ ఆలోచించాలండి. ఎందుకంటే ఆరోగ్యాలు పోయిన తర్వాత క్యాన్సర్ వచ్చో, కీమో స్టేజ్కి వెళ్ళో, ఇంకో స్టేజ్కి వెళ్ళిన తర్వాత మీరు ఎన్ని టన్నుల నవారా తిన్నా, ఎన్ని క్వింటాల బహురూపి తిన్నా మనకు ఉపయోగం ఉండదు. ఏదైనా బాగున్నంత వరకు. నేను అదే చెప్తా ఉన్నాను. ఈ రోజున చాలామంది బెంగళూరు నుంచి కానీ, చెన్నై నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ నాకు ఫోన్లు చేసి మా అమ్మగారికి మా నాన్నగారికి షుగర్ అండి, బియ్యం పంపించమని అడిగితే నేను ఒకటి చెప్తున్నాను,
అయ్యా ఇది 100% తగ్గుద్దని చెప్పను. కాకపోతే అప్పటికంటే కూడా ఇది బెటర్. అది మీ అమ్మగారు, మీ నాన్నగారు తినడంతో పాటు మీరు కూడా తినే ప్రయత్నం చేయండి. ఎందుకండి కాదు. మీరు భవిష్యత్తులో హాస్పిటల్‌కి వెళ్ళకుండా ఉన్నామనుకుంటే, ఈ రోజు నుంచే మీరు మీ కుటుంబ సభ్యులందరూ తినే ప్రయత్నం చేయండి అని చాలామందికి చెప్పడం, ఇప్పటికీ కొంతమంది మిత్రులు మారడం, తినడం జరుగుతా ఉంది. ఇంకోటి చెప్తా ఉన్నాను మీ అందరికీ కూడా. ఎవరైతే భూమి ఉందో వాళ్ళు అవకాశం ఉండి విలేజ్‌లో ఉండేవాళ్ళు, నేను విత్తనం ఇస్తానండి. మీకోసం, మీ కుటుంబం కోసం ఒక 20 సెంట్లో, 30 సెంట్లో చేసుకొని, పండించుకొని మీ కుటుంబానికి పెట్టే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా నమస్కారం.